ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్స్ తో చేసే మనం ఒక 3 జబ్బుల గురించి చెప్పుకుందాం. ఏ చిన్న దానికి వెళ్ళినా ఫస్ట్ ఒక రొటీన్ గా బీపీ చెక్ చేయమంటారు. మనం వచ్చిన బాధకి బీపీకి ఏం సంబంధం లేదు అయినా బీపీ చెక్ చేయమంటారు. బీపీ చెక్ చేసిన తర్వాత బీపీ మీకు ఎక్కువ ఉంది అని అంటారు. అంటే నార్మల్ అనేది ఏంటి? జనరల్ నాలెడ్జ్ లో అందరూ జనరల్ గా మాట్లాడుకునేది అందరూ బీపీ 120/80 ఉండాలంటారు. ఆ 120/80 ఎవరు కన్ఫర్మ్ చేశారు అంటే ఒక 100 మందిని పరీక్ష చేశారండి వీళ్ళు. 100 మందిలో బహుశా ఒక 60-70 మంది 120/80 చూపించుంటారు. వేరే వాళ్ళు ఎక్కువగా చూపించుంటారు, వాళ్ళకి ఇంకా కొంచెం కూడా తక్కువగా ఉండి ఉండొచ్చు. సో వీళ్ళు ఏం చేశారు? యావరేజ్ చేసేసారు. ఇది ఎలా ఉందంటే ఒకరు పొడుగ్గా ఒకరు పొట్టిగా ఉండకూడదు, అంటే అందరి హైట్ ఒకేలాగా ఉండాలి, అందరి బరువు ఒకేలాగా ఉండాలి అనే కాన్సెప్ట్ విచిత్రంగా లేదు. ఆ 120/80 కాకుండా ఎక్కువ ఉందనుకోండి, దానికన్నా ఎక్కువగా మీకు బీపీ ఉంది, మీరు వాడాలి అంటారు. పేషెంట్కి ఏం బాధ లేదు, కానీ ఇలానే ఎక్కువగా బీపీ రీడింగ్ ఉంటే ముందు మీకు కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంట. ఆ ముందు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో ఎవరు డిఫైన్ చేయలేదు ఇప్పటివరకు, కానీ మీకు వస్తాయనేటప్పటికీ పేషెంట్ భయపడిపోయి మందులు వాడతారు.